హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశానండి. నేను పిండికి ఏమీ వేయలేదు, సో అందుకని సింపుల్గా ఉప్మా అయితే చేసేసాను. ఆ తర్వాత లంచ్ బాక్స్కి వచ్చేసి ఎగ్ ఫ్రై చేశానండి. మా హస్బెండ్కి, మా చిన్న బాబుకి ఈ ఎగ్ ఫ్రై చేసేసాను. లంచ్ బాక్స్లో వెళ్ళకి ఇది పెట్టేస్తాను. నేను ఎక్కువ ఆనియన్స్ వేస్తాను, మా హస్బెండ్ అలానే ఇష్టపడతారు, సో అలాగే చేశాను. మా పెద్ద బాబు వచ్చేసి పూణేలో ఉంటాడండి, ఇంజనీరింగ్ చేస్తున్నాడు అక్కడ. సో వీళ్ళిద్దరికీ లంచ్లోకి ఇది పెట్టేస్తాను. ఇక ఆ తర్వాత షింకులో యాజ్ యూజువల్ గిన్నెలు అయితే ఉన్నవి కడగాల్సినవి. వీళ్ళిద్దరికీ లంచ్ పెట్టేసిన తర్వాత నేను ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటాను. మేము వచ్చేసి మహారాష్ట్రలో ఉంటామండి. ఇక్కడ రెయినీ సీజన్ అంటే వర్షాలు డైలీ మ్యాక్సిమం ఏదో ఒక టైంలో పడుతూనే ఉంటాయి. సో ఇప్పుడు కూడా అలాగే ఒక 4-5 డేస్ నుంచి కంటిన్యూస్గా అయితే వర్షం పడుతూనే ఉంది. ఇలా పడితే బాగానే ఉంటుందండి, కాకపోతే బట్టలు అయితే కొంచెం ఆరవు, అదొక్కటే ప్రాబ్లము. వర్షాలు అయితే పడాలి కదండి, వర్షం పడితేనే మనకు వాటర్ ఉంటాయి. ఇది వచ్చేసి వేప కొమ్మ అండి. నేను ఇది ఎందుకో అలా ఎప్పుడు పెడుతూ ఉంటాను, ఒకటి పాడైపోతే ఇంకోటి తెచ్చి పెట్టేస్తానండి.